दृष्टि यूं ही देते रहो बाबा, आप दृष्टि यूं ही देते रहो बाबा। सुख सागर में गहरे उतर जाऊं, सुख सागर में गहरे उतर जाऊं। पल के ना पल भर बंद मेरी हूँ, पल के ना पल भर बंद मेरी। इन लहरों को दामन में भर जाऊं, इन लहरों को दामन में भर जाऊं। आप दृष्टि यूं ही देते रहो बाबा। हो गए अब निहाल ये नैना बाबा आपकी रूहानी नजरों से। पा लिया है मुझे था जो पाना, ये आवाज निकले अंतर से। आप शक्ति यूं ही भरते रहो बाबा, आप शक्ति यूं ही भरते रहो बाबा। इस देह की दुनिया से उड़ जाऊं, इस देह की दुनिया से उड़ जाऊं। आप दृष्टि यूं ही देते रहो बाबा।
वर्षा करते रहो बाबा, प्यार की वर्षा करते रहो बाबा। मैं स्नेह के मोती से भर जाऊं, मैं स्नेह के मोती से भर जाऊं। आप दृष्टि यूं ही देते रहो बाबा, आप दृष्टि यूं ही देते रहो बाबा। सुख सागर में गहरे उतर जाऊं, सुख सागर में गहरे उतर जाऊं। हूँ पल की ना पल भर बंद मेरी, हूँ पल की ना पल भर बंद मेरी। इन लहरों को दामन में भर जाऊं, इन लहरों को दामन में भर जाऊं। सुख सागर में गहरे उतर जाऊं, इन लहरों को दामन में भर जाऊं। ఓం శాంతి. ఈ దేహమనే చైతన్యమైన పవిత్రమైన సుందరమైన మందిరంలో నేను ఆత్మ జ్యోతిని విరాజమానమై ఉన్నాను. ఆత్మారూపి చైతన్య దీపం నుండి దివ్యత యొక్క ప్రకాశము నలువైపులా వ్యాపిస్తూ ఉన్నది. ఆత్మారూపి చైతన్య దీపం చుట్టూ దివ్యమైన ప్రకాశం ఆభామండల రూపంలో చాలా దూరం వరకు అనుభవమవుతున్నది. నేను అతి సూక్ష్మమైన మెరిసేటటువంటి ప్రకాశవంతమైన నక్షత్రాన్ని నేను. శాంతి స్వరూప
జ్యోతిర్బిందు ఆత్మను నేను. శాంతి యొక్క ప్రకంపనలు నా నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. పరమశాంతి యొక్క అనుభూతి అవుతూ ఉన్నది. నేను పవిత్ర స్వరూప జ్యోతిర్బిందు నక్షత్రాన్ని. నేను ఆత్మను. సుందరమైన పవిత్రతా కిరీటాన్ని ధరించాను. పవిత్రత యొక్క తరంగాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. వాస్తవంగా నేనెంతటి భాగ్యశాలి ఆత్మను. బుద్ధి రూపీ నేత్రం ద్వారా నా అసలైన స్వరూపాన్ని బిందు స్వరూపాన్ని, జ్యోతి స్వరూపాన్ని, నిరాకారి స్వరూపాన్ని చూస్తూ ఉన్నాను. అనుభవం కూడా చేస్తున్నాను. ఈ ప్రపంచంలో నా అస్తిత్వము కేవలం జ్యోతిర్బిందు నక్షత్ర రూపంలోనే ఉంది. నేనిప్పుడు బుద్ధి రూపీ విమానం ద్వారా పరంధామం వైపుకి ప్రయాణిస్తూ ఉన్నాను. ఈ సాకార ప్రపంచానికి దూరంగా సూర్య చంద్ర నక్షత్ర మండలానికి పైన
వెళ్తూ ఉన్నాను, వెళ్తూ ఉన్నాను. ఆహా, ఎంత సుందరంగా ప్రకాశవంతంగా ఉన్నది ఈ ఫరిస్తాల ప్రపంచము. నలువైపులా తెలుపే తెలుపు, ప్రకాశమే ప్రకాశం. నేను ఆత్మ, దివ్యమైన ప్రకాశవంతమైన ఫరిస్తా డ్రెస్ని ధారణ చేసుకున్నాను. ఆహా, ఫరిస్తాలకి చక్రవర్తి బ్రహ్మా బాబా సంపూర్ణ ఫరిస్తా రూపంలో నా ముందు ప్రత్యక్షమయ్యారు. మధురమైన శ్రీ బాబా కూడా వారి బ్రుకుటిలో కనిపిస్తూ ఉన్నారు. స్నేహ సాగరుడైన బాబా చాలా స్నేహపూర్వకమైన ప్రీతిపూర్వకమైన దృష్టినిస్తూ ఉన్నారు. నేను ఆత్మ, స్నేహ సాగరంలో ఇమిడిపోయాను. బాబా యొక్క బాహువులలో ఇమిడిపోయాను. బాబా కళ్ళలో పవిత్రమైన స్నేహపు ముత్యాలు మెరుస్తూ ఉన్నాయి. మధురమైన బిడ్డ, అల్లారు ముద్దు బిడ్డ, నేను 5000 సంవత్సరాల తరువాత నిన్ను పొందుకున్నాను. నేను కూడా చాలా ఆనందంగా ఉన్నాను.
ముద్దు బిడ్డ. ఈ ఫరిస్తా ప్రపంచంలోనికి నిరంతర కాలానికి నీకు స్వాగతం. భక్తి మార్గంలో మీరే తల్లి తండ్రివి అని గాయనం చేస్తూ వచ్చారు. దాన్ని నేనిప్పుడు నిభాయించటానికి వచ్చాను. ఏ సంబంధం యొక్క అనుభూతి చేయాలనుకుంటావో ఆ సంబంధాన్ని అనుభూతి చెయ్యి బిడ్డ. ఒకసారి తండ్రి రూపాన్ని అనుభవం చేయు. చిన్న బిడ్డగా అయి నా ఒడిలో ఇమిడిపో. తండ్రి ఒడిలో నిరంతరము ఆడుకుంటూ ఉండు. తండ్రి యొక్క నిస్వార్థమైన ప్రేమని అనుభవం చేయు. ఒకసారి నన్ను శిక్షకుని రూపంలో అనుభవం చేయు. నీ బుద్ధిని జ్ఞానరత్నాలతో నింపుగా చేసుకో. ఒకసారి సద్గురువు రూపాన్ని అనుభవం చేయు. నా వరదాని దృష్టి నుండి లెక్కలేనన్ని వరదానాలని ప్రాప్తి చేసుకో. నా వరదాని హస్తాన్ని మీ తలపైన అనుభవం చేయు. నా ఛత్ర ఛాయలోని నడుస్తూ ఉండు. వాస్తవానికి నేనెంతటి భాగ్యశాలి ఆత్మను. స్వయం పరమాత్ముని సన్ముఖంలో విభిన్న సంబంధాలని అనుభవం చేస్తూ స్వయానికి పరమాత్ముని ప్రేమతో నింపుగా చేసుకుంటున్నాను. ఈ ఫరిస్తా డ్రెస్సును వదిలి నేను నిరాకారి ఆత్మను, నిరాకారి ప్రపంచం వైపు వెళ్తూ ఉన్నాను. ఎంత సుందరంగా ఉన్నది నా ప్రియమైన పరంధామము, మూలవతనము.
వైపులా దివ్య ప్రకాశమే ప్రకాశము, శాంతియే శాంతి. నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణేశ్వరుడైన తండ్రి, నా సన్ముఖంలో విరాజమానమై ఉన్నారు. నా తండ్రి యొక్క సౌందర్యాన్ని చూస్తూ జీవితాంతం నేను ఆనందాన్ని పొందుకుంటూ ఉంటాను. ఆహా, ఎంతటి సౌందర్యము! బాబా, దుఃఖ సాగరంలో మునిగిపోతున్న, ఎదురు దెబ్బలు తింటున్న నన్ను దయాసాగరులై దుఃఖం నుండి తొలగించి మీ శీతలమైన ఒడిలో కూర్చోపెట్టుకున్నారు. అతీంద్రియ సుఖమనే ఉయ్యాలలో ఊపుతూ ఉన్నారు బాబా. జన్మ జన్మాంతరాల అలసటంతా కూడా దూరమైనది బాబా. ప్రియమైన బాబా, స్వప్నంలో కూడా ఊహించలేదు మీరు నన్ను మీ ప్రేయసిగా చేసుకుంటారని. ఎప్పుడూ కూడా ఊహించలేదు బాబా. నేను ఆత్మారూపీ ప్రేయసిని బుద్ధి నేత్రం ద్వారా నా ప్రియుడైన శ్రీ బాబాని చూస్తూ ఉన్నాను. నా మనస్సులో పరమాత్మ యొక్క ప్రేమ వర్షం కురుస్తూ ఉన్నది. నేను నా ప్రియుడికి చాలా సమీపంగా వెళ్తున్నాను. ఆ లైట్ మైట్ కిరణాలలో ఇమిడిపోయాను. ప్రేమ సాగరంలో
మునిగిపోయాను. నా ప్రియుడికి పూర్తిగా బలిహారి అయ్యాను. ప్రపంచంలోని ఏ శక్తి కూడా నన్ను నా ప్రియుడి నుండి వేరు చేయలేదు. ఏ శక్తి కూడా నన్ను దూరం చేయలేదు. దూరం చెయ్యలేదు. బాబా, మీరు జ్ఞాన సూర్యుడు. సర్వశక్తివంతుడు. మీ నుండి సర్వశక్తుల కిరణాలు నాపై పడుతూ ఉన్నవి. సర్వశక్తుల కిరణాలు నాపై పడుతూ ఉన్నవి. ఈ యోగ శక్తిలో, యోగాగ్నిలో జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతున్నాయి. పాపాలన్నీ భస్మమవుతున్నాయి. సర్వశక్తివంతుని యొక్క శక్తిశాలి కిరణాలను నేను నిరంతరము పొందుకుంటూ ఉన్నాను. నా ఆత్మారూపీ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతున్నది. నింపుగా అవుతున్నది.
పొందుకోవాలనుకున్నానో అది పొందుకున్నాను బాబా. నాకు అన్నీ లభించింది. కానీ నాది ఒకే ఒక కోరిక బాబా. నా మనస్సనే మందిరంలో నిరంతరము మీ ప్రేమ యొక్క జ్యోతి అఖండంగా వెలుగుతూ ఉండాలి బాబా. అఖండంగా వెలుగుతూ ఉండాలి బాబా. నేను సత్యమైన తపస్విగా అయి మీ మహిమను గాయనం చేస్తూ ఈ సంగమ యుగాన్నంతా గడుపుతూ ఉంటాను బాబా. శక్తులతో నింపైన ఆత్మను తిరిగి వాపస్ ఈ సాకారీ ప్రపంచంలోనికి వస్తూ ఉన్నాను. సాకార ప్రపంచంలో సాకార శరీరంలో భృకుటి సింహాసనం పైన విరాజమానమై ఉన్నాను. శక్తిశాలి ఆత్మనైనా నా నుండి శక్తిశాలి కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. వాతావరణాన్నంతా కూడా శక్తిశాలిగా తయారు చేస్తున్నది. ఓం శాంతి.
हर शिव की